ఈ కోటరి వల్లే జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయారంటారా, లేకపోతే ప్రెస్ మీట్ లో బూతులు తిట్టడం వల్లే వైసీపీ ఓడిపోయిందంటారా? దేనికి ఏ కారణం అంటారు? బూతులు తిట్టడం వల్లే వైసీపీ, కొట్టుకుంటం వల్లే వైసీపీ ఓడిపోలా. ఎలక్షన్ లో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఆ తర్వాత కొంతమంది చేసిన ప్రలోభాలకి పార్టీ పోయింది. ఓటములు అనేది సహజం, గెలుపోవటంలో ఒక ఆటలో సహజం. మీరు నేను ఒక ఆట ఆడతాం, నేనే గెలుస్తానని నేను రాసిగలనా? మీకు చెప్పండి. అంటే ప్రలోభాలు అంటే ఏ ప్రలోభాలు? ప్రలోభాలు అంటే ఏంటి? ప్రలోభాలు కొంతమంది ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ప్రలోభాలకి గురై ఉండొచ్చు నా అనుమానం. నేనేమంటానంటే, ఇప్పుడు పార్టీ గురించి ఒక స్టాండ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏ పార్టీ మారలా, రిపబ్లికన్ పార్టీలో ఉండి వైసీపీ మద్దతుదారుడుగా పనిచేశాను. అది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం ఎప్పుడో తీసుకున్నాం సార్. సభ్యత్వం కూడా లేదని మాట్లాడుతున్నారు. అదే సభ్యత్వం లేదు, కండువా వేసుకొని కూడా ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోని బోరుగడ్డ అనిల్ పాల్గొనలేదు అనేది కూడా వైసీపీ నేతలు అంటున్నారు. నేను సభ్యత్వం తీసుకున్నానండి. అప్పుడు సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. ఆ సభ్యత్వం నాకు ఇచ్చింది కూడా విజయసాయిరెడ్డి గారి తాలూకా. విజయసాయిరెడ్డి గారి మనిషి వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు ఆ సెంట్రల్ ఆఫీస్ నుంచి తీసుకోవడం జరిగింది. సభ్యత్వం ఉండి పనిచేయాలని రూల్ ఏమైనా ఉందా జగనానికి? ఇంకొక విషయం, బోరుగడ్డ అనిల్ కుమార్ గారు, వైసీపీ పార్టీలోని సాయిరెడ్డి గారు లేరు, విజయసాయిరెడ్డి, దాంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి పోలిస్తే ఎలా పోలిస్తారు? పార్టీలోని సాయిరెడ్డి లేకపోయినా లోటు కనపడుతుందంటారా? ఏమండి, ఇక్కడ విజయసాయిరెడ్డి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఎవడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తప్ప నంబర్ 2, నంబర్ 3 ఇక్కడ ఊడు లేడు. వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ జగనన్న మాకు ముఖ్యం, జగనన్న మాకు మూలం. కార్యకర్త జెండా పట్టుకున్నాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పార్టీ ఆఫీసులో ఉంటే ఒక్కడు కూడా రాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి అధినేత అయితే పార్టీలో ఒక్క సీటు కూడా గెలవలేరు. అక్కడ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, పేదల పాలిటి పెన్నిధి, ప్రజా ప్రతినిధి, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి, ప్రజల కోసం, ప్రజల నిమిత్తం, ప్రజల దాకా ఎందాకైనా నేను వస్తానని చెప్పి, అమ్మఒడి నేనున్నానని చెప్పి, నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పి, రైతు భరోసా, అమ్మఒడి, నాడు నేడు బడి పథకాలు, పిల్లలకి పౌష్టికాహారం, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత ఉపాధి, ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి అంటాను అనిల్ గారు,